ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంగారం లాంటి కూతుర్ని కన్నావన్నయ్యా. అమ్మా, నీకేం కావాలో? ఆంటీ, మీరు పొరపడుతున్నారు. ఆ రోజు ట్రెక్కింగ్లో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడింది. నా గెలుపు కోసం తన ప్రైజ్ మనీ వద్దనుకుంది మా అక్క అనన్య, నేను కాదు. తనా? అవునంటీ, మేమిద్దరం కమల పిల్లలం. ఆ రోజు ఫోన్లో మీరు విన్న ఆర్గ్యుమెంట్ మా అనన్య అక్క చేసిందే. అది నువ్వా అమ్మా? అదేంటి, మా మేడం గారు ఇంప్రెస్ చేసిన అమ్మాయి తను అని తెలియక పొగుడుతూ ఉంటే అది తను కాదు నేనే అని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారేంటి? అంటే ఆంటీ, తన గురించి తను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అవును, ఇలాంటి మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. అలాంటి వాళ్ళు సహాయం చేస్తారు గాని దాన్ని ఒకరు గుర్తించాలని, తనకి గుర్తింపు రావాలని అనుకోరు. కపిల. ఓకే మేడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లేదు, ఆ రోజు తన మాటలకు నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో మీకు తెలీదు. అన్నయ్య, నిజంగా కూతురుంటే ఇలాగే ఉండాలి. నువ్వు అదృష్టవంతుడు అన్నయ్యా. ఇదిగో నా తరపున ఒక చిన్న బహుమతి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈలోపు భోజనానికి ఏర్పాటు చేస్తాను. అయ్యో, అదే వద్దండి. అదేంటి, మా నాన్న మీకు అన్నయ్య అవుతాడు అన్నారు. అన్నయ్య ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? మీరు వెళ్తానంటే మేమెలా పంపిస్తాం? లేదమ్మా, అనన్యని చూడడంతోనే, తను మా అన్నయ్య కూతురు అనడంతోనే నా కడుపు నిండిపోయింది. పైగా నాకు కొంచెం పనులున్నాయి. అయితే మీరే వీలు చూసుకుని మా ఇంటికి భోజనానికి రావాలి. మీ ఇంటికి మేమెందుకులేమ్మా? రావాలి, నేను చెప్తున్నాను అంతే. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. శరణ్య, ఏంటి నాన్నా? ఏంటమ్మా నువ్వు చేసింది? ఆ రోజు ట్రెక్కింగ్లో అమ్మాయి ప్రాణాలు కాపాడింది నువ్వు. అనన్యకి ప్రైజ్ రావాలని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసింది నువ్వు. నీ మంచి మనసు నచ్చి నిన్ను అప్రిషియేట్ చేయడానికి ఆవిడొస్తే అది నువ్వు కాదు అనన్య అని ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మా, ఆనంద భైరవి గారు నన్ను మెచ్చుకున్నా, అనన్య అక్కని మెచ్చుకున్నా నాకు పెద్ద తేడా ఏముండదు. కానీ ఆవిడ దృష్టిలో అనన్య అక్క పడితే అక్కకి చాలా మంచి జరగచ్చు.
అక్క గురించి తెలుసు కదా, గొప్పింటికి కోడలు కావాలని కలలు కంటుంది. అక్క కోడలుగా వెళ్ళాలి అనుకుంటున్నా ఆ గొప్పింటి కుటుంబం ఆనంద భైరవి గారి కుటుంబం ఎందుకు కాకూడదమ్మా? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు. అక్క కోసం నేనిప్పుడు చెప్పింది చిన్న అబద్ధమే కదా, ఏం కాదులే. శభాషమ్మా, తెలివిగల్ల పిల్లవి. ఎందుకొచ్చానన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తా. కొత్తగా బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నారంట కదా, అది తెలిసి పెట్టుబడి పెట్టడానికి మా సార్ వచ్చారు. అదమ్మా విషయం. అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. పైగా నా హ్యాండ్ కూడా చాలా మంచిది. ఆ రోజుల్లో ఆనంద భైరవి, అదేనయ్యా మీ పిన్ని, బండి మీద మూటలు కట్టుకొని బట్టలు అమ్ముకుంటూ ఉండేది. నీకు ఆ విషయం తెలుసు అనుకుంటాను కదా. నా చేత్తో ఆర్థిక సహాయం చేశాకే ఆవిడ ఆ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ లక్కీ హ్యాండ్ని నీ నెత్తి మీద పెట్టే పైకి తెద్దామని మీ గడప తొక్కాను. మీరెవరో మాకు తెలీదు, పరిచయం కూడా లేదు. కానీ అడగకుండానే మా అవసరాన్ని తెలుసుకొని సాయం చేయడానికి వచ్చారంటే అది నా నేచర్ అమ్మా. అవును, కన్నింగ్ నేచర్. రోహిత్, అవును ప్రీతి, ఆయన సాయం చేస్తానంటుంది మనం ఎదగడానికి కాదు, మా పిన్ని వాళ్ళకి ఆపోజిట్గా మనతో బట్టల వ్యాపారం పెట్టించి ఆవిడ్ని దెబ్బ కొట్టాలని. మీ బోడి సాయం మాకు అవసరం లేదు, బయలుదేరండి. పిలిచి పిల్లనిస్తారంటే కులం తక్కువ అన్నాడంట నీలాంటోడే. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాల కొడతాను. పొమ్మని చెప్తున్నారు కదా. రోహిత్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అమ్మా, అబ్బాయిని ఏం అనకమ్మా, అది అతని నేచరు. అలా పెంచింది మరి ఆ ఆనంద భైరవి. సాయం చేద్దామని నేను మీ ఇంటికొస్తే నువ్వు నన్ను అవమానించావు. అయినా నేను మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటాను బాబు. మీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ కొడితే మీకు అడిగినంత ఇచ్చి మిమ్మల్ని సెటిల్ చేసేస్తానమ్మా. బాగా ఆలోచించుకోండమ్మా. వస్తారమ్మా. వస్తానయ్యా. ఐగ్రీవం పదవయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.